మృగశిర నక్షత్రంతో కూడిన పౌర్ణమి రావడంతో ఈ మాసాన్ని మార్గశిరమని అంటారు. మార్గశిర మాసాన్ని మార్గశీర్షం అని కూడా వ్యవహరిస్తారు. శీర్షం అంటే అగ్రభాగం అని అర్థం. మాసాల్లోకెల్లా అగ్రగణ్యమైనది కాబట్టి మార్గశిరానికి ఈ పేరు వచ్చింది. గీతలో శ్రీకృష్ణుడు మాసాల్లో మార్గశిరం తానే అన్నాడు. అందువల్ల మార్గశిరం ఆధ్యాత్మిక సాధనకు అనుకూలమైనది. కార్తీక మాసంలో పుణ్యనది స్నానాలతో తరించిన భక్తులు మార్గశిరంలో భగవంతుడి చింతలో తన్మయత్వం పొందుతారు. ఈ నెలలో చేసే ఏ పూజైనా, హోమమైనా, అభిషేకమైనా, ఎలాంటి దైవకార్యమైనా దాన్ని స్వయంగా తానే స్వీకరిస్తానని చెప్పాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ. మార్గశిర గురువారాల్లో లక్ష్మీ వ్రతం చేయాలని పురాణాలు చెబుతున్నాయి. దీనిని గురువార వ్రతం, మార్గశిర లక్ష్మీవార వ్రతం అంటారు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు ఈ వ్రతం గురించి ద్రౌపదికి చెప్పగా ఆమె ఈ వ్రతం ఆచరించినట్లు పురాణ కథలు చెబుతున్నాయి. ఈ వ్రతం ఆచరించడం వలన దారిద్ర్యం పోయి సిరి సంపదలు వృద్ధి చెందుతాయి. జాతకంలో చంద్రుడు అనుకూలంగా లేకపోతే మానసిక స్థితి సరైన మార్గంలో ఉండదు. అందుకే చంద్రుడు అనుకూలించే కాలంలో చేసే దైవారాధన మనోధైర్యాన్ని పెంచుతుందని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రునికి ఉచ్చస్థానం వృషభరాశి, మృగశిర నక్షత్రం. అందుకే మానసిక ఆరోగ్యం కోసం ఈ మాసంలో చంద్రుణ్ణి పూజిస్తూ ఉంటారు. కార్తీక పౌర్ణమి నుంచి మార్గశిర పౌర్ణమి వరకు నెల రోజుల పాటు యమధర్మరాజు కోరలు తెరుచుకుని ఉంటారట. అందుకే ఈ రోజుల్ని యమదన్ష్టలుగా చెబుతారు. మార్గశిర శుక్ల పౌర్ణమి రోజు యమధర్మరాజును ఆరాధిస్తారు. అందుకే దాన్ని కోరల పూర్ణమి అని కూడా అంటారు.